Welcome to Sankalp Study Success. Friends, ఈ పర్టికులర్ సెషన్లో సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఇంకొన్ని ట్రికీ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇంటిగ్రల్ 1 డివైడెడ్ బై రూట్ ఓవర్ సైన్ పవర్ 4x మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ కనిపిస్తుంది. ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? నేనేం చేస్తానంటే ఇంటిగ్రల్ 1 బై రూట్ ఓవర్ సైన్ పవర్ 4xని కామన్ తీసాను అనుకోండి, బికాజ్ రూట్లోంచి బయటకు వచ్చినప్పుడు సైన్ స్క్వేర్ ఎక్స్ అయిపోతుంది కదా, దట్స్ వై. సో కామన్ తీసినప్పుడు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ రైట్ హోల్ డివైడెడ్ బై సైన్ పవర్ 4x ఇంటూ డిఎక్స్. ఎస్ ఓను, ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇంటిగ్రల్ 1 బై రూట్ సైన్ పవర్ 4x అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది, రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్. కాస్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే కాట్ స్క్వేర్ ఎక్స్. ఎస్ ఆర్ నో ఇంటూ డిఎక్స్. ఎస్ ఆర్ నో. తర్వాత రూట్ ఓవర్ 1 మైనస్ కాట్ స్క్వేర్ ఎక్స్ కనిపిస్తుంది. దీన్ని మనం ఎలా చేస్తాం? రూట్ ఓవర్ దీన్ని అలా ఉంచేసి సైన్ స్క్వేర్ ఎక్స్ని ఏం చేస్తానంటే న్యూమరేటర్లోకి తీసుకువెళ్తాను. అప్పుడు నాకు ఏమొస్తుంది? ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ ఎక్స్ న్యూమరేటర్లోకి వెళ్ళిపోతే కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. అవునా కదా? డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. రైట్ ఆర్ నాట్? ఓకే. సో ఇప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలి? ఇప్పుడు నేను సబ్స్టిట్యూషన్ చేస్తాను. ఎట్లా అంటే లెట్ కాట్ ఎక్స్ ఈక్వల్ టు టీ అనుకుందాం. టీ అనుకున్నప్పుడు డి బై డిఎక్స్ ఆఫ్ కాట్ ఎక్స్ ఎంత? మైనస్ కొసీకెన్ స్క్వేర్ ఎక్స్. అవునా కదా? డి బై డిఎక్స్ ఆఫ్ కాట్ ఎక్స్ ఇస్ మైనస్ కొసీకెన్ స్క్వేర్ ఎక్స్. సో మైనస్ కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటీ. ఎస్ ఓ నో? కానీ నాకు ఇక్కడ కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఉంది, మైనస్ అటు వెళ్ళిపోతే ఏమొస్తుంది? కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ డిటీ అవుతుంది. అవునా కదా? సో ఈ పర్టికులర్ ఇంటిగ్రేషన్లో నేను మైనస్ డిటీ సబ్స్టిట్యూట్ చేస్తాను. సో మైనస్ డిటీ డివైడెడ్ బై రూట్ ఓవర్ ఏమొస్తుంది? 1 మైనస్ టీ స్క్వేర్ వచ్చింది. దీనికి 2 రకాల ఆన్సర్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, దట్ ఈస్ నథింగ్ బట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. అవునా? అదే ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్కి ఇక్కడ మైనస్ ఉందనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏంటి? ఫార్ములా ఏంటి? కాస్ ఇన్వర్స్ ఎక్స్ అప్పుడు ఫార్ములా. అవునా కదా? ఎస్ ఓను? ఇది మీకు తెలిసే ఉంటుంది. సో ఇంటిగ్రల్ 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఇంటిగ్రల్ మైనస్ 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే కాస్ ఇన్వర్స్ ఎక్స్ వస్తుంది. ఎస్ ఓను? ఇప్పుడు ఎలా చేయాలి? ఇది 2 వేస్లో చేయొచ్చు. సపోజ్ దీన్ని నేను ఎలా మారుస్తానంటే మైనస్ ఇంటిగ్రల్ డిటీ డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ టీ స్క్వేర్గానే ఉంచాను అనుకోండి, అప్పుడు నాకేమొస్తుంది? మైనస్ సైన్ ఇన్వర్స్ టీ వస్తుంది. సైన్ ఇన్వర్స్ టీ ప్లస్ సి వస్తుంది. అంటే మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ టీ వాల్యూ ఎంత? కాటెక్స్. మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ కాటెక్స్ ప్లస్ సి వస్తుంది. ఇది ఒక ఆన్సర్. అలా కాకుండా నేను మైనస్ని ఇన్వాల్వ్ చేశాను అనుకోండి ఇంటిగ్రేషన్లో, రూట్ ఓవర్ 1 మైనస్ టీ స్క్వేర్ ఉంచేసాను అనుకోండి, అంటే మైనస్ ఇక్కడ డిటీ ఉందనుకోండి, ఇక్కడ -1 ఉన్నట్టు. అవునా కదా? రైట్. సో ఇప్పుడు నాకేం తీసుకుంటాను? నేను కాస్ ఇన్వర్స్ ఎక్స్ తీసుకుంటాను డైరెక్ట్గా. సో కాస్ ఇన్వర్స్ టీ ప్లస్ సి. వాట్ ఈస్ కాస్ ఇన్వర్స్ టీ? టీ అంటే ఏంటి? టీ అంటే కాటెక్స్ మళ్ళీ. సో కాస్ ఇన్వర్స్ కాటెక్స్ ప్లస్ సి. రైట్. అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్కి 2 ఆన్సర్స్ ఉన్నాయన్నమాట. మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ కాటెక్స్ ప్లస్ సి ఒకటి, నెక్స్ట్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాటెక్స్ ప్లస్ సి ఒకటి. దెర్ ఆర్ 2 ఆన్సర్స్. రైట్ ఆర్ నాట్? సో ఈ విధంగా అంటే ఆప్షన్స్లో ఇది కానీ ఇవ్వచ్చు, లేదా 2 ఇవ్వచ్చు. అప్పుడు 2 ఇచ్చినప్పుడు ఏం చేయాలి? మీరు బోత్ ఏ అండ్ బి అని పెడతారు. ఆ విధంగా చేయాలన్నమాట. రైట్. ప్లీజ్ నోట్ దిస్ వెరీ లాజికల్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, నౌ లుక్ ఎట్ ద క్వశ్చన్ నెంబర్ 28. ఇది ఒక ట్రికీ క్వశ్చనే. ఇది ఎట్లా సాల్వ్ చేయాలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇంటిగ్రల్ 2 పవర్ ఎక్స్ డివైడెడ్ బై 5 మైనస్ 4 పవర్ ఎక్స్ డిఎక్స్ కనిపిస్తుంది. ఇది ఎలా సాల్వ్ చేయాలంటే ఇంటిగ్రల్ ఇక్కడ 2 పవర్ ఎక్స్ కనిపిస్తుంది, ఇక్కడ 4 పవర్ ఎక్స్ కనిపిస్తుంది. వెంటనే మీకు ఏ ఐడియా రావాలి? 4 పవర్ ఎక్స్ని కూడా 2 పవర్ ఎక్స్ ఫార్మాట్లో రాసుకోవాలని ఐడియా రావాలి. సో 2 పవర్ ఎక్స్ డివైడెడ్ బై 5 మైనస్ 4 పవర్ ఎక్స్ అంటే 4 అంటే 2 స్క్వేర్ హోల్ పవర్ ఎక్స్ డిఎక్స్. అవునా కదా? నౌ ఇంటిగ్రల్ 2 పవర్ ఎక్స్ డివైడెడ్ బై 5 మైనస్, హౌ కెన్ ఐ రైట్ దిస్? 2 పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు కదా, 2 పవర్ ఎక్స్ హోల్ పవర్ 2. రైట్. సో ఇప్పుడు నేనేమంటానంటే పుట్ 2 పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ అనుకుందాం. పుట్ 2 పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ. ఎస్ ఓ నో? సో వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ 2 పవర్ ఎక్స్? 2 పవర్ ఎక్స్ లాగ్ 2 రైట్
into dx equals to dt. Yes or no? Right or not? So ఇక్కడ కేవలం 2 power x dx మాత్రమే ఉంది. log 2 నటు తీసుకెళ్ళిపోండి. ఇక్కడ ఏమొస్తుంది 2 power x dx equals to dt divided by log 2. Yes or no? ఇది ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇంటిగ్రల్ 2 power x dx అంటే dt divided by log 2 into 5 minus 5ని నేను ఎలా రాస్తానంటే √5 హోల్ స్క్వేర్ అని రాస్తాను, లేదా నెక్స్ట్ స్టెప్లో రాద్దాం 5 minus 2 power x అంటే t కదా, t స్క్వేర్ dt ఇలా ఉంచండి. సో ఆఫ్టర్ దాట్ హౌ కెన్ ఐ రైట్ దిస్? సో log 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి 1 divided by log 2 బయటికి తీసుకొచ్చేయండి. ఇంటిగ్రల్ 1/5ని ఎలా రాస్తానంటే √5 హోల్ స్క్వేర్ మైనస్ t స్క్వేర్ dt. అర్థమైందా? ఇప్పుడు మనకు ఒక ఫార్ములా తెలుసు కదా, ఇంటిగ్రల్ 1/a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ dx. ఫార్ములా ఏంటి? 1/2a log mod ప్లస్ x/a మైనస్ x ప్లస్ c. అవునా కదా? ఇస్ దిస్ ద ఫార్ములా? 1/2a log mod a ప్లస్ x/a మైనస్ x ప్లస్ c. రైట్ ఆర్ నాట్? సో ఇక్కడ ఏ ప్లేస్లో √5 ఉంది కాబట్టి 1/log 2 ఇంటూ 1/2a, 2a ప్లస్లో √5 ఉంది కదా, కాబట్టి √5 log మాడ్యులస్ a అంటే √5 ప్లస్ t డివైడెడ్ బై √5 మైనస్ t ప్లస్ c. ఎస్ అవును? సో 1/2 √5 log 2 log మాడ్యులస్ √5 ప్లస్ t అంటే ఎంత? t is nothing but 2 power x. Yes or no? So 2 power x divided by √5 minus 2 power x plus c. Yes or no? Is this the answer? 1/2 √5 log 2 bracket లో ఉంచుకోండి, log modulus √5 plus 2 power x by √5 minus 2 power x plus c. This is the answer. ఈ విధంగా ఈ పర్టికులర్ ఇంటిగ్రేషన్ సాల్వ్ చేస్తాం అనమాట. రైట్? చాలా సింపుల్ క్వశ్చన్, బట్ బీ కేర్ఫుల్ వైల్ అప్లయింగ్ ద ఫార్ములా. రైట్? చాలామంది ఇంటిగ్రల్ 1/x² మైనస్ a స్క్వేర్కి a² మైనస్ x స్క్వేర్కి కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాన్స్టెంట్తో స్టార్ట్ అయిందనుకోండి అప్పుడు a ప్లస్ వస్తుంది. రైట్? అదే ఇంటిగ్రల్ 1/x² మైనస్ a స్క్వేర్ అనుకోండి, దీనికి ఫార్ములా వస్తుంది 1/2a log mod x మైనస్ a బై x ప్లస్ a. ఇక్కడ x మైనస్తో స్టార్ట్ అయింది కాబట్టి x మైనస్ వచ్చేసింది. రైట్ ఆర్ నాట్? ఇక్కడ ఏతో స్టార్ట్ అయింది కాబట్టి బిగినింగ్ ప్లస్ వస్తుంది, దీనికి ఆపోజిట్ సింబల్ వస్తుంది. కాన్స్టెంట్తో స్టార్ట్ అయితే దీనికి ఆపోజిట్ సింబల్ వస్తుంది, ఎక్స్తో స్టార్ట్ అయితే సేమ్ సింబల్ వస్తుంది. అదా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 29. ఇంటిగ్రల్ x ఇంటూ సైన్ √1 మైనస్ x స్క్వేర్ హోల్ డివైడెడ్ బై √1 మైనస్ x స్క్వేర్ dx కనిపిస్తుంది. రైట్? సో ఇక్కడ మనం ఏం చేయాలంటే పుట్ √1 మైనస్ x స్క్వేర్ని t అనుకుందాం. సో వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ √x? Derivative of root x is nothing but 1/2 root x. Yes or no? So 1 divided by 2 √1 minus x square. మళ్ళీ 1 minus x square కి డెరివేటివ్ ఎంత? 0 minus 2x into dx equals to dt. Yes or no? So what I will be getting here? Minus 2x divided by 2 √1 minus x square dx equals to dt. అంతేనా? 2 gets cancelled. x by √1 minus x square dx equals to minus అటు వెళ్ళిపోతే minus dt వస్తుంది. Yes or no? అదే కదా ఇక్కడ ఇచ్చాడు, x by √1 minus x square dx కనిపిస్తుంది. సో మైనస్ dt మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఇంటిగ్రల్ సైన్, ఇక్కడ సైన్ మిగిలింది, √1 minus x square అంటే మనం t అనుకున్నాం. సో సైన్ t ఇంటూ మైనస్ dt. సో ఇప్పుడు మైనస్ బయటకు వచ్చింది అనుకోండి, ఇంటిగ్రల్ సైన్ t dt. అంతేనా? వాట్ ఈజ్ ఇంటిగ్రల్ సైన్ x? ఇంటిగ్రల్ సైన్ x ఈజ్ నథింగ్ బట్ మైనస్ కాస్ x. ఎస్ ఆర్ నో? కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ కాస్ t ప్లస్ c. మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ కాబట్టి కాస్ t ప్లస్ c. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ t హియర్? ఏం సబ్స్టిట్యూట్ చేసాం మనం? √. సో కాస్ ఆఫ్ √1 మైనస్ x స్క్వేర్ ప్లస్ c. రైట్? దిస్ ఇస్ ద ఆన్సర్. కాస్ ఆఫ్ √1 minus x square plus c. Right, Nana? I hope you enjoy this lecture. Please do like, comment and share, and don't forget to subscribe. In the next lecture, let us see some other models in the substitution method. Thank you so much. See you. Bye. Thank you.